మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వస్తున్నటువంటి వార్తల వలన సింగరేణి కార్మికులందరూ కూడా అయోమయంలో పడిపోతూ ఉంటారు. వాస్తవాలు ఏంటనేది చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. భాగవతం అనేది సింగరేణిలో ఇవాళ కొత్తగా ఏం రాలేదు, గతం నుంచి జరుగుతుంది. ఇప్పుడు అంతర్గత విభేదాలతోటి బయటకు వచ్చింది. ఈ టెండర్లలో గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తాడిచెర్ల మైను సింగరేణికి బొగ్గు తీయడానికి ఇవ్వాల్సి ఉండగా ఏఎంఆర్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి 2 మైన్స్ని సింగరేణినేమో వేలంలో పాల్గొనొద్దని చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ గవర్నమెంటు, ఆ 2 మైన్స్ని కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి 2 మైన్స్ని కూడా అలాట్మెంట్ చేయించుకున్నారు, ఎల్లందు, సత్తుపల్లి. ఇప్పుడు నైనీ బ్లాక్ది వచ్చింది. నైనీ బ్లాక్లో కూడా ఎప్పటి నుంచో ఇది 12 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి, గతంలో కూడా నైనీ బ్లాకు అన్యాయము టెండర్లలో అని చెప్పేసి పార్లమెంట్లో వచ్చింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది రద్దయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే మంత్రుల మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లేకపోవటం వలన ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునే పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు ఇస్తూ ఉంటే ఇవాళ సింగరేణి కార్మికులు అయోమయంలో పడిపోతూ ఉన్నారు. వాస్తవంగా టెండర్లు అనేది నిష్పక్షపాతంగా జరగాలి, కానీ సర్టిఫికెట్ ఇస్తే ఏది సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఎలిజిబుల్ అని అంటే యాజమాన్యం ఎవరికైతే ఇవ్వదలుచుకుందో వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి రాదు. కాబట్టి అది ఇది అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ అనేది ఏదైతే పెట్టారో ఇది కేవలం కాంట్రాక్టర్ల కొమ్ము గాయడానికే పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లోజివ్స్ టెండర్లో చూస్తే ఎక్కువగా వేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి వలన ఆనాడు డైరెక్టర్ ఒప్పుకోకపోతే ఆ డైరెక్టర్ని బలి చేశారు, తీసేశారు. ఇంకో డైరెక్టర్ రాజీనామా చేసిపోయాడు. దాని తర్వాత ఈ మైన్స్లో టెండర్లని ఇప్పుడు ఈ 4-5 టెండర్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఎక్సెస్కే వచ్చినాయి. ఎందుకే వచ్చినాయి? ఎప్పుడైనా సింగరేణిలో ఒక క్యూబిక్ మీటర్కి 50 రూపాయలని కంపెనీ ఎస్టిమేషన్ వేస్తే కాంట్రాక్టర్లు 43-44 రూపాయలకే టెండర్ తీసుకునేవాళ్ళు. లబ్ధి పొందాలని ఈ పార్టీ పైన ఆ పార్టీ, ఆ పార్టీ పైన ఈ పార్టీ కార్మికులను గందరగోళపరిచే పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది వీళ్ళకి మొదటి నుంచి ఈ టెండర్లలో ఈ రాజకీయ నాయకుల జోక్యం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏర్పడుతుంది. సింగరేణిలో తెలంగాణ రాకముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, మరే గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ జోక్యమే ఉండేది కాదు. ఇవాళ ఆ గవర్నమెంటు సింగరేణికి రావాల్సిన డబ్బులు బొగ్గు తీసుకున్న దానికి, కరెంటు తీసుకున్న దానికి 26,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది. ఆనాడు టీఆర్ఎస్ అంతా సింగరేణి డబ్బుని వాడుకుంటుంది అని ప్రచారం చేసిన కాంగ్రెసు ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత 49,000 కోట్లకి ఆ బాకీని ఉంచారు. అంటే ఏంటిది? ఇది వాళ్ళైనా వీళ్ళైనా రాజకీయ నాయకులు అందరూ ఒకటే. ఇలా కార్మికుల సంక్షేమం చూసేది, ఈ సింగరేణి కంపెనీ అభివృద్ధి చూసేది కేవలం కార్మికులు, కార్మిక సంఘాలు మాత్రమే. వాళ్ళదేమున్నది? 5 సంవత్సరాలు ఉంటారు, ఈ కంపెనీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కానీ మేము మరి కార్మికులు మన పనిచేసే మా పిల్లలు పనిచేయాలి, ఇంకా తరతరాలుగా ఈ సింగరేణి నడవాలంటే ఈ రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘం గెలవనండి, ఎవరు గెలిస్తే ఉన్నది? టీబీజీ కేసు గెలిస్తే వాళ్ళదే నడవాల్సి ఉండే, కానీ టీబీజీ కేసుని డమ్మీ చేసి టీఆర్ఎస్ఏ నడిపించింది. ఇవాళ మేము గెలిస్తే మమ్మల్ని ఏమి పక్కన పెట్టేసి వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటిది ఇదంతా? మరి కార్మిక సంఘాలు ఎందుకు? కార్మిక సంఘాల ఎలక్షన్లు ఎందుకు? కాబట్టి అన్నీ కూడా కార్మికులు ఆలోచన చేయాలి. కార్మిక వర్గంలో తిరుగుబాటు వస్తే ఈ రాజకీయ నాయకులు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా సింగరేణిలో జోక్యం చేసుకోకూడదు. సింగరేణి డబ్బు వందలాది కోట్లు, వేలాది కోట్లు
ఖర్చు పెడతా ఉన్నారు తీసిపోయి. ఏదో వాళ్ళ సొంత డబ్బు వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిపెట్టినట్టు అభివృద్ధి చేసినట్టు పోజులు పెడతా ఉన్నారు. చెప్పండి, మీరు గవర్నమెంట్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగరేణి మొత్తం 12 ఏరియాలలో మీరు ఖర్చు పెట్టారు? చూపించండి ఒక్కటన్నా. సింగరేణి డబ్బునే కోట్లాది రూపాయలు తీసేపోయి మీరు వాడుకుంటున్నారు తప్ప సింగరేణికి మీరు చేసింది ఏమి లేదు. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం ఆలోచించాలి. కార్మిక సంఘాలు కూడా ఈ సంఘం మీద ఆ సంఘం, ఆ సంఘం మీద ఈ సంఘం దుష్ప్రచారం చేసుకోవడం, విమర్శ చేసుకుంటే ఇది కార్మికులకే నష్టం తప్ప ఇంకోటి కాదు. వాస్తవాలు కార్మికులకు చెప్పాలి. ఎవరి దేనివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలి. అందరం కలిసికట్టుగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఏఐటీసీగా మేము ఒంటరిగా ఇది చేస్తామని చెప్పలేదు. ఆనాడు బిఎఫ్ఆర్కి పోయినాడు కూడా మేము అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని తీసుకుపోయాం. అట్లనే ఈ సింగరేణిలో ప్రైవేటు మైన్స్ని ఎల్లందులో తీసుకొచ్చినాడు కూడా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోవడం చేశాం. ఏఐటీసీకి ఆ దృక్పథం ఉంది. తప్పనిసరిగా ఈ సమస్యల పైన పోవడానికి కార్మిక వర్గాన్ని ఐక్యమత్యం చేస్తాం. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పేసి సింగరేణికి జరిగే ఈ నష్టాన్ని నివారించడానికి కార్మికులందరూ ఐక్యం కావాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాం. 50 రూపాయలకి ఎస్టిమేషన్ ఇస్తే 53-54 రూపాయలకి తీసుకుంటున్నారు. అంటే అదనంగా ఒక క్యూబిక్ మీటర్కి సుమారు 8 నుంచి 10 రూపాయలు అవుతూ ఉంది. అంటే 100 కోట్ల రూపాయలు దీనివల్ల కంపెనీకి నష్టం వస్తూ ఉంది. తెలీదా ఇది ఈ అధికారులకి? వీళ్ళకి సింగరేణి అధికారులు, ఉన్నతాధికారులు ముఖ్యంగా వాళ్ళు తమ పబ్బం గడుపుకోవడానికి తమ లబ్ధి కొరకు సింగరేణిని సర్వనాశనం చేసే పరిస్థితి రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఆ ప్రభుత్వం ఏలు పెడితే సింగరేణిలో ఈ ప్రభుత్వం కాలే పెట్టింది. కాబట్టి దీనికి కారణం రాజకీయ జోక్యమే. ఇవాళ ఇంకొక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆనాడు కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రి కాగానే గుర్తింపు సంఘంగా మేము పోయి ఎల్లందు మైన్ కానీ కోయగూడెం అట్నే సత్తుపల్లి మైన్ కానీ ఇది అన్యాయంగా ఇచ్చారు. మన కోయగూడెంలో 170 యాక్ట్ ఉంటే అరవిందో కంపెనీకి ఎట్లా ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు. అట్లనే సత్తుపల్లిలో వాళ్ళు ఓబీ మట్టి పోయడానికి అవకాశమే లేదు. అది ఎట్లా ఇస్తారో అది రద్దు చేయాలంటే మంచిది. ఈ కారణంతో మేము కూడా మాట్లాడతామన్నారు. సంవత్సరం అయింది, ఇంతవరకు దాని మీద ఏం లేదు. అంటే ఈ రాజకీయ నాయకులు తమ ఫైర్ వీల్ నడుపుకోవడానికి సింగరేణిలో ఇవాళ ఏంటిది? క్వార్టర్ అలాట్మెంటు రాజకీయ నాయకులే, ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులే, ఆఫీసర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులే. ప్రతిదానికి ఇవాళ రాజకీయమే సింగరేణిలో వచ్చింది కాబట్టే ఇవాళ సింగరేణికి గతి పట్టింది. ఇవాళ సింగరేణికి 2 నెలలుగా ఒక పక్కన 40,000 మంది పర్మనెంట్ కార్మికులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నంత పెద్ద కంపెనీకి 2 నెలల నుంచి సింగరేణి సిఎండి లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు. అంటే ఇది ఎట్లా నడుస్తుంది అనేది ఎవరైనా ఆలోచన చేశారా? అసలు ప్రొడక్షన్ గురించి ఎంకరేజ్ చేసేటటువంటి అధికారులే లేకుండా పరిస్థితి వచ్చింది. ఇవాళ గతంలో లాభాలని ఎవరి కాళ్ళు వాళ్ళ పేరు పొందడం కొరకు 6,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది, 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ప్రకటనలు చేశారు. చూపేయండి, 4,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో, 3,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో చూపెట్టమనండి. అంతా పేపర్లకే పరిమితం చేసి వాళ్ళ దీని కొరకు చేశారు. అసలు రాని ఉత్పత్తిని కూడా వచ్చినట్టుగా చూపించి, స్టాక్ కోల్ పెట్టిన చూపించి, లాభాలు చూపించి తమ పబ్బం గడుపుకున్నారు. మరి దీని మీద విచారం జరపాలి. మేము అడుగుతుంది ఏంటంటే గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణి మైన్స్ అలాట్మెంట్ దాంట్లో సిబిఐతో విచారం జరపండి. ఏది టెండర్ల విషయంలో ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సెంట్రల్ నాయకులు కానీ ఎవరేం కుంభకోణం చేశారో బయటకు వస్తుంది. దానికి జరపాలి, అది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయ అంటే రేపు మున్సిపల్